మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వాళ్ళైతే లేట్ అయిపోయింది బాగా. ఎందుకని లేట్ అయిందంటే రాత్రి కరెక్ట్గా 12:30 ఆ ప్రాంతంలో నాకు రైట్ సైడ్ కరెక్ట్గా నడువు దగ్గర బాగా విపరీతంగా పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్. అసలుకి తట్టుకోలేనంత పెయిన్ వచ్చేసింది అసలుకి. ఇంకా ఆ పెయిన్కి తట్టుకోలేక అయిపోయింది నా సీన్ అనుకున్నా. ఇంకా అంత గట్టిగా వచ్చింది. ఎలాగంటే మనం తొడపాసం పెడితే చర్మాన్ని పట్టుకుని ఎలా మెలబెడితే ఎలా పెయిన్ వస్తుంది కంటిన్యూగా, అలా పట్టుకున్నాను సేపు. ఆ టైప్లో అయితే పెయిన్ వచ్చింది బాగా. మా బ్రదర్కి ఫోన్ చేసి ఇక్కడ రవీంద్ర ఆపోజిట్లో హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. వెళ్తే అయినా చెప్పింది ఏంటంటే కిడ్నీలో స్టోన్, అంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు కదా, ఆ కిడ్నీలో రాళ్ళు ఉంటే ఒకవైపే నొప్పి వస్తుందంట. నాకు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండే ఉంటుందండి. ఇంజక్షన్ చేసుకొని ఒకటి ఇంజక్షన్ ఒకటి చేసుకోండి, తర్వాత సెలైన్ ఒకటి పెట్టించుకోండి, పెయిన్ అంటే తగ్గిద్ది అన్నారు. నేను గంట సేపు దగ్గర ఇబ్బంది పడ్డా. నేను ఇంకా తట్టుకోలేక మా బ్రదర్కి ఫోన్ చేశా. తర్వాత వస్తే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేలోపు కొంచెం తగ్గింది, లైట్గా ఉంది. సరే ఇంజక్షన్ వాటికి చేయించుకున్నా. మళ్ళీ సెలైన్ పెట్టించాలంటే 1:30 ఉండాలంటే అప్పటికి టైం 1:15 అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంజక్షన్ చేయించుకొని ఒకవేళ తగ్గపోతే కనుక ఫోన్ చేయమన్నారు ఆయన, డాక్టర్ గారే. ఫోన్ చేయండి, పైన హౌస్ కిందకు వస్తాను, సెలైన్ పెడతానన్నారు. దేవుడి దానిలో అయితే ఇంజక్షన్ ద్వారా తగ్గిపోయిందండి. ఎందుకైనా మంచిది స్కానింగ్ చేసుకుంటే మంచిది. చేపిస్తానండి స్కానింగ్. దీనికి ఏదో రకమైన ఆకు పేరు, కొండపిండి ఆకు ఏదో చెప్పారండి. అది కూడా మింగితే కూడా రాళ్ళు కరిగిపోతాయి అంట. మీకు ఇలాంటి సమస్యలు ఎంతమంది ఉన్నాయండి కామెంట్ చేయండి. నాకు ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మెయిన్ రావడానికి కారణం ఏంటంటే వాటర్ ఎక్కువ తాగకపోవడం, బాడీ డిహైడ్రేషన్ అయిపోవడం, అలా అందువల్ల కూడా ఎక్కువ మెయిన్ ఈ వాటర్ ఫుల్గా మనం డైలీ 5 లీటర్ తాగాలంటారు కదా, దాని తగ్గట్టుగా తాగపోవడం వల్లనే కిడ్నీలో రాళ్ళు అనేది ఏర్పడతాయి అంట. నాకైతే ఫస్ట్ టైం చాలా నొప్పి భరించలేకపోయినా అసలుకి. అదండి హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ పడుకునేసరికి 2:30 అయిపోయింది దగ్గర. నాకు పడుకుంటే మినిమం అరగంట 30 గంట పట్టింది నిద్రలోకి వెళ్ళడానికి. ఒక్కొక్కరికి పడుకున్న వెంటనే బురకలు తీస్తారు. అదండి, అందుకని పొద్దున లెగడమే 9:15 లేసా, రెడీ అయ్యి 10 దాటిన తర్వాత ఆన్ చేశానండి. ముందు ఒక ర్యాపిడో వచ్చింది, క్యాన్సిల్ చేశారు. తర్వాత ఇంకో ర్యాపిడో బుకింగ్ వస్తే ఎక్కించుకొని వచ్చానండి. ఇటు పంటకాల రోడ్లోకి అయితే పడింది. దింకా బోనీ అయితే అయింది. చూపిస్తాను మీకు డీటెయిల్స్. రాత్రి చర్చి నుంచి ఇంటికి వెళ్తామంటే మా ఇంటి సందులోనే తిన్నంగా ఆటో పైకి టర్నింగ్ ఎక్కిస్తున్నాను. మా ఆవిడ చూస్తుందండి, మా మిస్సెస్ చూస్తుంది పావుని. పక్కన కుక్కపిల్ల ఉంది. పాము అలాగ మా ఇంటి సందులోకి తిరగబోతుంది. నేను ఆటో ఎక్కిస్తున్నా. ఆటోని చూసి మళ్ళీ వెనక్కి డ్రైనేజీ కాలం ఉంది కదా, అటు తిరిగిపోయింది. నేనేం చంపుతానంట, మా ఆవిడ వద్దంటది. మా ఆవిడ పిల్లలకి భయం, నాకంటే భయం లేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వ్యవసాయం చేశాను కదా. ఇలాంటి రోజు ఊర్లో కనీసం 1-2 అయినా కనబడుతూ ఉంటాయి. నేను ఎన్నో పాముల దగ్గర 5-6 పాములు దాకా చంపా వ్యవసాయం చేసినప్పుడు. ఎందుకంటే పెద్ద పాములే చంపా. 6 అడుగులు ఉన్న పాములు కూడా చంపా. ఎందుకంటే అప్పుడు వ్యవసాయం చేస్తుంటే మినిమం 6 అడుగులు కర్రలు ఉంటాయి చేతిలో. ఇంకా మనకి అలవాటు అయిపోద్ది కదా. నా చిన్నప్పుడైతే రోజుకో 2-3 పాములు చూసి అప్పుడు భయపడేవాడిని. అప్పుడు పరిగెట్టేవాడిని అసలు పాము చూడంగానే. మా ఇంటి పూరిల్లు అండి, ఊరి చివరి ఉంటుంది తాటాకు ఇల్లు. ఎలకలు అవి తిరుగుతాయి కదా, జమ్ము తాటాకు 2 ఉంటాయి. తాటాకు ఇంట్లో జమ్ము ఇంట్లో పూరిళ్ళలో కన్ఫామ్గా ఎలకలు ఉంటాయి. ఆ ఎలకలు తినడానికి పాములు వెనకాల నుంచి గోడ నుంచి ఎక్కి తాటాకులోకి లేదా జమ్ములోకి దూరి జర అని సౌండ్లు వస్తూ ఉంటాయి. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మధ్యాహ్నం అన్నం తినడానికి, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, అమ్మా నాన్న అందరూ పళ్ళకి వెళ్తారు కదా. నేను అన్నం తినడానికి ఇంటికి వస్తే ఆ తాటాకి చప్పుళ్ళు కానీ జమ్ము సౌండ్ కానీ వస్తే కనుక మామూలు వచ్చి ఇది పడేది ఇంకా. ఎందుకంటే అంత భయం. ఆ ఎలకల సౌండ్ చేస్తున్నాం కానీ పాములు అనుకున్నాను. ఎందుకంటే 2 సార్లు చూసా. మధ్యలో ఏమంటారు దర్వాజా ఉంటుంది కదా, నిలబెడతారు. ఒక్కసారి అన్నం తింటున్నానండి, ఇలాగే అన్నం తింటదంతా ఎలకల సౌండ్ చేసింది.
ఇలా తల పైకెత్తితే దర్వాజాలు చుట్టుకొని ఉందండి పాము, తాసుపాము. ఇంకా అక్కడ ఆ దెబ్బతో తినేది కూడా ప్లేట్ వదిలేసి పరుగో సాయం దాకా ఇంటికి రాలా. మా అమ్మ నాన్న ఇంటికి వచ్చాను రోడ్డు కూడా. ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా దాని గురించి తెలిసి ఇంకా అలవాటు అయిపోయి మనకి పెద్ద అయిపోయింది ఆటోమేటిక్గా మెచ్యూర్ వస్తూ ఉంటుంది కదా, మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏంటి అనేది ఎలాగనేది, భయం అనేది పోయింది కదా. ఇంకొకసారి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పొద్దున్నే మామూలుగా పగల స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్, పొద్దున సాయంత్రం ప్రైవేట్గా చదువుకునే ట్యూషన్ చెప్తారు కదా. ఇప్పుడు ట్యూషన్ అంటే అర్థమైంది, అప్పుడు ప్రైవేట్ అంటే అప్పుడు అర్థమైంది. ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఈ కరెంట్ స్తంభం లైట్లు ఎక్కడో ఉండి కరెంట్ తక్కువ అండి, ఎక్కువ కరెంట్ ఇచ్చేది తక్కువ తీసేది ఎక్కువ ఆ టైంలో. ఎప్పుడు 2014, 98, 2002 ఈలోపు. అప్పుడు కరెంటు తక్కువ ఇచ్చేది, ఎక్కువ కరెంట్ తీస్తారు. ఇంకా కిరసనాల బుడ్డీలు పట్టుకొని, మాది ఊరు చివర ఉంటుంది పల్లెటూరులో, అందరూ ఊరు మధ్యలో ఉంటే మేము చివరిలో అంటే సెంటర్లో ఇల్లు ఉండేది మాకు. అది అప్పుల వల్ల ఈ పొలాలకి పెట్టుబడులు ఈ డబ్బులు అంత సరిపోక ఇల్లు వేసి ఊరు చివర గవర్నమెంట్ ఫ్లాట్ ఇస్తే అక్కడ కట్టుకొని ఉన్నామండి ఆ టైంలో. అది పరిస్థితి. వీడియో లెంత్ పెరిగిపోతుంది, ఇంకో వీడియో చెప్తాను. ఊరి చివర ఫ్లాట్లు ఇస్తే అక్కడ వేసుకొని ఉన్నామండి. మా ఇంటికి ఊరికి ఒక 1/2 కిలోమీటర్ డెస్టినేషన్ తేడా ఉంటుంది. అన్ని పిచ్చి మొక్కలు, చాలా దారుణంగా ఉంటుంది. వెళ్ళాలంటే ఏ పాములు దొక్కుంటే వెళ్ళాలో ఏం కనబడితే దారిలో తెలియదు. ఒకసారి అలాగే నైట్ మంచి 8:30 టైం 9 అప్పుడు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నానండి నేను. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో, అక్కడే నేను చదువుకునేది. ప్రైవేట్ ఏమో లోపలికి వెళ్ళాలి, ఇంకొక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. నైట్ టైం వస్తూ ఉంటే స్కూల్ పక్కనే కరెక్ట్గా రక్తపింజరు అంటారండి దాన్ని, కరెక్ట్గా 3.5 ఉంటుంది. అది ఇంతలా ఉంటుంది సైజు. అది నేను చూసి ఏదో కర్ర అనుకొని తన్నపోయానండి కాలుతో. దగ్గర పరీక్షించి చూస్తే ఏదో కప్పన తిన్న మింగి అలా పడుకొని ఉందండి స్ట్రైట్గా. ఇంకా అక్కడి నుంచి మనకు వణుకు పుట్టింది, మామూలుగా పుట్టలేదు ఇంకా అసలుకి. ఆ దెబ్బతో ఇంకా ఎవరైనా తోడుంటేనే ఇంటికి వస్తా, లేకపోతే వచ్చేవాడిని కాదు. అంతలా భయం వేసేది. ఏదైనా ఆ రోజుల్లో అసలు ఆ అనుభవాలు వేరండి అసలుకి. ఇప్పుడు అంతా ఈ బిజీ లైఫ్, ఈ టెన్షన్లకి అంతా అసలుకి నన్ను అడిగితే నా చిన్నప్పుడు జీవితం బాగుందండి. ఇప్పుడు ఎటువంటి ఇదిగా లేదు. అంతా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, టెన్షన్లు, ఏదో ఉరుకులు పరుకులు జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు జీవితం అనేది ప్రశాంతత లేదండి అసలు. మీలో ఎంతమందికి ఉందో తెలియదు, కానీ నాకైతే ఇలాగ ఉంది పరిస్థితి. అదండి. సరే, వీడియోలు ఎంత పెరిగిపోతుంది. ఇంకా కిడ్నీలో రాళ్ళు, దాని గురించి అది కొండపిండాకు ఏదో ముద్ద చేసుకొని మిగిలితే నైట్ పడుకునేటప్పుడు కరిగిపోద్దంట. చూస్తానండి, కొంచెం ఈఎంఐలు ఉన్నాయి అవి చూసుకొని అది కట్టేసుకున్న తర్వాత స్కానింగ్ కూడా తీపించుకుంటాను. దాన్ని బట్టి మందులు వాడతాను. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు, ఎంతమంది ఇబ్బందులు ఫేస్ చేశారో, ఒకవేళ అనుభవం ఉన్నవాళ్ళు దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా అయితే తగ్గిపోద్ది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ తెలిస్తే కనుక మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. మధ్యాహ్నం కూడా బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉందండి, వెళ్తే దానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని నేను మామూలు బట్టలు వేసుకొని వచ్చాను. తగ్గి షర్ట్ ఉందనుకోండి, అందుకే వచ్చానండి నేను. డీటెయిల్స్ చూపిస్తాను లేట్ చేయకుండా. టైం వచ్చేసి 11:25 అవుతుందండి. మనకు ర్యాపిడోలో బోనీ అయితే అయింది. మొన్న నుంచి ఇక్కడ పడిందండి ర్యాపిడో. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసామంటే 12.440 మీటర్లు అయితే ట్రావెల్ చేసాము. 197 అయితే వచ్చింది. 31 నిమిషం పట్టిందండి. ఎండ అయితే గట్టిగా వేస్తుందో మామూలుగా వేయట్లేదు, దోళ తీరిపోతుందండి. మనకు ఓవర్లో అయితే ఇంకా ఏ రైడ్స్ రాలేదు. ఓవర్ ఆన్ చేసాం, ఎందుకని మరి ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. మరి బుకింగ్స్ అయితే మా వాళ్ళని గ్రూప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, అడిగితే బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయన్న, ఏం మోగట్లేదు. పొద్దున 7 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 9 గంటలకు బోనీ అయిందంట. అలాగా అదండి. దేవుడి దయ వల్ల అందరికీ టార్గెట్లు అవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. చూడండి, ఏం మోగట్లేదు. గురునానక్ కాలనీలో ఉన్నాను, ఏమీ మోగట్లేదండి అసలు బుకింగ్స్. ఏదైనా ఇంకో 5వ తారీఖు దాటిన కాంచి బాగుంటుంది అనుకుంటున్నాను అండి లైను. ఎందుకంటే కొద్దిగా తిరిగే వాళ్ళు స్టార్ట్ అవుతారు కదా, స్కూల్ కూడా ఇంకా ఓపెనింగ్ దగ్గర పడుతుంది కదా, అప్పటి నుంచి ఏమైనా కొంచెం పెరగచ్చండి కిరాయిలు. వర్షాలు అయితే మనకి జూన్ 2nd వీక్ నుంచి అయితే వర్షాలు పడతాయి అంటండి. ఈ వీక్లో జూన్ 8 వరకు అయితే ఎండలు ఇలాగే వేస్తాయి అంట. ఎటువంటి వర్షాలకు అవకాశం లేదు. ఏదో కొద్ది గొప్ప ఉంటే సాయంత్రం పూట పడితే పడవచ్చు, అకాల వర్షాలలాగా.
అప్పుడు దాకా అయితే ఎండలు ఇలాగే ఉంటాయండి. రోహిణి కార్తెలో ఉన్నాం ప్రజెంట్. రోహిణి కార్తె 7వ తారీఖు దాకా 8వ తారీఖు దాకా ఉందంట. తర్వాత నుంచి మళ్ళీ వర్షాలు ఊపందుకుంటాయండి. వర్షాలు ఉంటే మనకు ఆటోమేటిక్ కిరాయిలు కూడా పెరుగుతాయి. చూసారుగా మన గుంటూరులో వర్షం పడితే బుకింగ్స్ ఎలా ఉంటున్నాయో. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, వర్షం పడినప్పుడేమో మనకు బాగా బైకులు అవి బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. వర్షం పడినప్పుడైతే తడుస్తారు కదా, అందుకని ఆటోలు బుక్ అవుతాయి. మనకి ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తూ ఉంటాయి అన్నమాట. అదండి పరిస్థితి. ఓకే, చూద్దామండి బుకింగ్ ఎక్కడ పడుతుంది. It's like a glitch I can't control. Someone's fucking with my dough. Kind of voodoo shit, you know. You won't find me tongue-tied. No witness on my side. On my knees when I cry. This stuff makes me nauseous. Losing what they told us. Gotta tread real cautious. But I go back to default. I go back to default. I go back to మనకి ర్యాపిడో రైడ్ అయితే పడిందండి. గురునానక్ కాలనీ ఉన్నప్పుడు వచ్చినాయి కానీ 2-3 ర్యాపిడో బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నుంచి మంగళగిరి దింపాం. ఇప్పుడే ఇదిగోండి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ అని ఉంది కదా, ఆత్మకూరు రోడ్లోకి మంగళగిరి పడింది బుకింగ్. 16 కిలోమీటర్ 239 రూపాయలు వచ్చిందండి. దింపాను ఇప్పుడే. ఇక్కడ బుకింగ్స్ అయితే ఏమీ లేవండి, ఏమీ పడతలేదు. దింపేసి కూడా పావుగంట పైనే అవుతుంది. సర్వీస్ రోడ్లో ఉన్న పక్కన మెల్లగా ఎయిమ్స్ హాస్పిటల్ ఎదురుకెళ్తే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చిందండి. ఆ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర కాసేపు చూసి, లేకపోతే తాడేపల్లి, కుంచుపల్లి, మణిపల్లి దగ్గర వెయిట్ చేద్దాం. మెల్లగా బయలుదేరి వెళ్ళిపోదాం. మనకి బస్ స్టాండ్ అయితే రైడ్ పడిందండి. అక్కడ మిడ్ వ్యాలీ సిటీ ఉంది కదా, 6th బెటాలియన్ పక్కన, అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్ పడింది. 11 కిలోమీటర్కి 180 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడే డ్రాప్ చేశాను. ఈ ఎండకు మటుకు గట్టిగా వేస్తుందండి, మామూలుగా వేయలేదు. ఇదిగోండి 11.380 మీటర్లు, 16 నిమిషాలు పట్టిందండి కరెక్ట్గా. బస్ స్టాండ్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ ఫుల్గా వేస్తుందండి ఎండ. ఒక్క అరగంట టైం నాకు 145 రూపాయలు అండి అక్కడికి వాంబే కాలనీ. ఇప్పుడే మనకు అటు వెళ్తే టైం సరిపోదు. ఏదైనా చిన్న కిరాయి చూసుకొని బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తామండి. మళ్ళా 5ంటికి అలా వస్తాము. 4 hours later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం 5:37 అయితే అయింది. బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఊబర్ చిన్న రైడ్ ఒకటి వేసాను అన్నమాట. ఇదిగోండి టిప్ కలిపారు మనకి. అంతా ఒక 25 రూపీస్, 45 రూపీస్ బుకింగ్. ఇది 25 టిప్ కలిపారు కాబట్టి కొట్టా. 1 కిలోమీటర్ డ్రాపింగ్, అందుకని కొట్టాను ఫ్రెండ్స్. ఈ ఎండ ఇప్పుడు ఈ 5:15 వస్తున్న ఎండ అయితే తగ్గట్లే చూడండి. ఊబర్లో 2 బుకింగ్లు వచ్చినాయి. 69, 45, 85 అంట. అన్నీ తక్కువ రేట్లు వస్తున్నాయి. సరే చూద్దాం, ఎవరైనా టిప్ కలుపుతారని చూసి కొడదాం. 5:06 వస్తున్న ఈ ఎండ మటుకు ఇంకా తగ్గలేదండి, గట్టిగానే వస్తుంది ఎండ. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకి ఊబర్లో ఒక రైడ్ పడిందండి గొల్లపూడికి. నాకు 390 రూపాయలు అని చూపించింది. ఎక్కడి నుంచి అంటే ఇది సిద్ధార్థ నగర్ నుంచి, గాయత్రి నగర్. ఫోన్ చేసి అడిగా ఎక్కడికంటే గొల్లపూడి అన్నారు. గొల్లపూడికి 390 పడ్డవేంట అని చెప్పేసి ఒకవేళ అడ్రస్ ఏమైనా రాంగ్ పెట్టారని చూస్తే వీళ్ళు అప్ అండ్ డౌన్ పెట్టారండి. డ్రాపింగ్ ఇదిగోండి ఫస్ట్ స్టాప్ అని పెట్టారు. ఇప్పుడే దింపాను. ఒక 5 నిమిషాల్లో వస్తే వెయిటింగ్ ఛార్జ్ ఏం లేదండి, అంతకంటే ఎక్కువ ఉంటే కనుక వెయిటింగ్ ఛార్జ్ పడిద్ది అని చెప్పేసి అన్నాను. సరే అన్నారండి. ఇప్పుడైతే ఇదిగో చూడండి, అది ఫస్ట్ స్టాప్ క్లోజ్ చేస్తే మళ్ళీ సేమ్ ఎస్బీఐ కాలనీ, సిద్ధార్థ నగర్, బెంజ్ సర్కిల్. చూసారండి 7:30 దింపాను. 2 నిమిషాలు అయితే ఆల్రెడీ. దింపిన తర్వాత ఎంత తీసుకున్నారని చెప్తానండి, ఎంతసేపట్లో వస్తారో చూద్దాం. ఊబర్లో రైడ్ ఇప్పుడే దింపానండి. కరెక్ట్గా వాళ్ళు 10 నిమిషాల కల్లా వచ్చేసారు. 393 వచ్చింది. 400 తీసుకున్నాను రౌండ్ ఫిగర్. 10 నిమిషాలే కాబట్టి ఇప్పుడే దింపానండి. ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాము.
నాకు తెలిసి మొత్తం ఇందాక వెళ్ళినప్పుడు 11 కిలోమీటర్ చూపించింది. 22 కిలోమీటర్ వస్తుంది అనుకుంటున్నా. మరి చూడాలి ఎంత వస్తుంది, ఎన్ని కిలోమీటర్ వస్తుందో. 45 రూపాయలు చిన్నది ఒకటి వస్తుంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడో కొండ పైన ఉన్నారండి వీళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి అంట డ్రాపింగ్, 200 మీటర్ డ్రాపింగ్ బుక్ చేస్తున్నారు ఆటో. చూద్దామండి ఈ రైడ్ ఎంత వచ్చిందండి. ఇదిగోండి 23.320 మీటర్లు వచ్చింది. 1 అవర్ 16 మినిట్స్ అయితే మొత్తం టోటల్ అప్ అండ్ డౌన్ మీద టైం పట్టింది అనమాట. పర్లేదండి, మంచిగా ఇచ్చాడు. మామూలుగా 23 కిలోమీటర్ కంటే మనకు 350 రూపాయలు అలా వస్తుంది. పర్లా ఎక్కువ వచ్చింది ఈ రైడ్లో. అదండి పరిస్థితి. మనకి ఇప్పుడు వాటికైతే ఎర్నింగ్స్ ఓబర్లో 525, ర్యాపిడోలో వచ్చి 744 అయిందండి. ఇంకొక గంట ఉంటా లైన్లో, ఎందుకంటే ఒక్కపోత బేభత్సంగా ఉంది. ఒక గంట చూసి తర్వాత టోటల్ అయితే చూపిస్తానండి మీకు. బందర్ రోడ్లు అయితే ఉన్నానండి. టైం 9 అవుతుంది. ఈ 45 రూపాయలు, 46 రూపాయలు, 42 రూపాయలు బుకింగ్లు తప్ప పెద్దవి ఒకటి కూడా పడతలేదండి. టైం 9 అయింది కరెక్ట్గా. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి. అసలుకి ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్లు. బందర్ రోడ్డు బెల్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే వైపు వెళ్తున్నా. ఎవరైనా ఆఫ్లైన్ కిరాయిలు ఏమైనా అడుగుతారో అని, అలాంటిది ఒక్కళ్ళు కూడా అడగట్లేదండి. చూడండి రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి 9ంటికే. ఇంకా ఏం కిరాయిలు ఉంటాయి చెప్పండి అసలుకి. ఇంత ఖాళీగా బస్సుల కోసం అన్నారు బస్ స్టాప్లో. ఆటో అమ్మా, ఆటో 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 అని అడిగినా సరే కనీసం చూడండి కూడా చూడట్లేదు. మామూలు కిరాయిలు మర్చిపోవడమేనండి మనం. ఇంకా ఒకప్పుడు కానీ మామూలు కిరాయిలు, ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత అంతా ఆన్లైన్, లేకపోతే బస్సులు ఎక్కి వెళ్ళిపోవడం. అది బస్. ఊబర్లో 45, 55, 48 ఆ బుకింగ్లో ఎక్కువ మోగుతున్నాయి. కానీ అంతకుమించి పెద్ద బుకింగ్లు అంటూ మోగట్లేదండి అసలుకి. అంతకంటే పెద్దవి బుక్ చేసుకోవాలంటే ఓలాకి వెళ్ళిపోతున్నారు. ఓలాలో డిఫరెన్స్ వస్తుంది రేటు, ఓలా తక్కువ పడుతుంది. అందువల్ల ఓలాలోనే బుక్ చేసుకున్నారు. పెద్దవి అయితే, చిన్నవి అయితేనే ఊబర్లో బుక్ చేస్తున్నారు. అదండి పరిస్థితి. ఫైజర్పేట అంట 157 రూపాయలు వస్తుంది. కానీ అటు నుంచి మనకి రైట్స్ ఏం పడవండి. మళ్ళా ఖాళీగా ఎవరో చేయొద్దు తప్పుతున్నారు. ఎక్కడికండి? 4 స్తంభాల సెంటర్. ఎంతమంది అన్న? 200 200 అడిగాను. 4 స్తంభాల సెంటర్ బాక్స్ ఉంది, ఏసీ బాక్స్ అంతా. ఏం మాట్లాడలా. 200 లేనిది ఎవరు వెళ్తారండి మరి? ఏసీ ఇండోర్ లాగా ఉంది అది. మామూలు బుకింగ్లో వెళ్తేనే 150 పడిద్ది. కొన్ని ఎంత ఇస్తానని చెప్పాలి కాదు, అలా కూడా చెప్పట్లా. 200 అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా ఉంటుందండి. యాప్లో వాళ్ళని వాడిని నమ్ముతారు కానీ, ఓలా ఊబర్ ర్యాపిడో ఆ యాప్లో బుక్ చేసుకునేది వాడిని నమ్ముతారు కానీ మనల్ని నమ్మరు. అది పరిస్థితి. మామూలు కిరాయి, మామూలు ప్యాసింజర్లు అయితే మనం బుకింగ్ రేటే అడగచ్చు. లగేజ్ ఉంది, అది వెనకాల కూడా పట్టదు, సీట్లో పెట్టాలి. మళ్ళీ మనిషి ఎదురు కూర్చుంటాడు. అది కష్టం కూడా ఉందిగా. అది కూడా 1 hour later. డ్యూటీ అయితే ఆపేసానండి. ఇంకా టైం 10-11 నిమిషాలు అయితే అయింది. 10-12 నిమిషాలు అయితే అయిందండి. డ్యూటీ అయితే ఆపేసాను. ఇంకా ప్రకాష్ నగర్ సెంటర్లో అయితే ఉన్నా, కొంచెం లోపలికి. మనం మొత్తం 7 గంటల 16 నిమిషాలు అని చూపిస్తుంది. 8 గంటలు అయితే ఆన్లైన్లో ఉన్నా అండి. దీంట్లో 4 ట్రిప్పులు అయితే వేసాము. డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి 137, 5.5 కిలోమీటర్కి. ఇంకోటి 390 రూపాయలు, 23 కిలోమీటర్ 300 మీటర్కి. ఇంకోటేమో 1.75 అంటే 1.750 మీటర్కి 65 రూపాయలు, 20 రూపాయలు టిప్తో కలిపి. తర్వాత ఇంకోటేమో 25 రూపాయలు టిప్పు, ఓన్లీ 850 మీటర్కి 70 రూపాయలు. అంతేనండి దీంట్లో. ఇంకా ర్యాపిడోలో వచ్చి ఇదిగోండి మొత్తం 8 ట్రిప్పులు అయితే అయినాయి. 8 ట్రిప్పులకి 1010 రూపాయలు అయితే అయింది మొత్తం. ఇదండి టోటల్ అయితే వేద్దాము. 1010 ప్లస్ 662 రూపాయలు.
662 రూపాయలు. ఆఫ్లైన్ ఒక 150 రూపాయలు తోనండి మధ్యాహ్నం. ఇదండి మొత్తం మనకి ఎర్నింగ్స్ 1822 రూపాయలు 8 అవర్స్కి. ఇందులోంచి గ్యాస్కి ఒక 300, బండి ఈఎంఐ 500 ప్లస్ రెండిట్ల ప్లాట్ఫామ్ ఛార్జీ 45 రూపాయలు. 45 రూపాయలు నా ఖర్చు ఒక 100 రూపాయలు అయిందండి ఈరోజు. పోతే మొత్తం మనకు మిగిలింది ఇదండి 877 రూపాయలు 8 గంటలకి. అదండి మధ్యాహ్నం ఫంక్షన్కి ఒకవేళ లేకపోయి ఉంటే కొంచెం 2000 దాటిపోయి టార్గెట్. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారంటే కామెంట్ చేయండి. ఈ ఎండ అయితే మామూలుగా లేదు, ఇప్పుడు కూడా ఒక్క పోతగానే ఉంది. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.